హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మా పాత హోమ్ థియేటర్కి బ్లూటూత్ బోర్డ్ అనేది నేను మీకు మొన్న అన్బాక్సింగ్ చూపించాను కదా, బ్లూటూత్ కిట్ అనేది. ఆ బోర్డ్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఈ హోమ్ థియేటర్కి బోర్డు అనేది వేయాలంటే ఈ హోమ్ థియేటర్లో ఉన్నటువంటి పాత బోర్డు అయితే తీసేయాలి. పాత బోర్డు తీసేసి ఏదైతే కొత్త బోర్డు అనేది మనం వేస్తున్నామో అది లోపల అమర్చుకోవాలి. ఇక్కడ మీకు ఆక్స్ ఉంది, 5.1 ఛానల్ ఉంది, అలాగే మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అవుట్పుట్ 5.1 ఉంది, అలాగే మీకు ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది ఇవన్నీ స్క్రూస్ అనేవి మనం ఓపెన్ చేసుకుంటే మీకు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు లోపల మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. లోపల ఉన్నటువంటి మదర్ బోర్డుని తీసేసి కొత్తగా మనం ఆర్డర్ పెట్టినటువంటి 5.1 మదర్ బోర్డ్ అనేది వేసుకోవాలి. ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా మీకు మదర్ బోర్డ్ ఒకటి ఉంది, పక్కన మీకు 5.1 ఛానల్కి సంబంధించింది ఒక మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇది సబ్-వూఫర్ జాక్, అది నేను రిమూవ్ చేసింది. అలాగే మీకు ఇక్కడ బోర్డుకి వెళ్ళినటువంటి 9 వోల్ట్ సప్లై ఒకటి ఉంది, అంటే ఆ బోర్డుకి 2 సప్లైలు వెళ్ళాయి. 12 వోల్ట్ సప్లై ఒకటి వెళ్ళింది, 9 వోల్ట్ సప్లై ఒకటి వెళ్ళింది. అంటే 2 సప్లైల కింద డివైడ్ చేసుకున్నారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. ఇది మీకు 5.1 వైర్స్ అవి. మీకు టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఆ 2 బోర్డ్స్ని అయితే పూర్తిగా తీసేయాలి. మీకు పూర్తిగా తీసేసిన తర్వాత మిగిలిన వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఇలా మీకు ఒక బోర్డు అయితే తీసాను. ఇది మెయిన్ మీకు మదర్ బోర్డ్. ఇది దీన్ని మనకి 12 వోల్ట్ సప్లై అయితే వెళ్తుంది. 12 వోల్ట్ సప్లై వెళ్ళిన తర్వాత మీకు 5.1 అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఐసీలు కూడా చూసుకోవచ్చు, 5 ఐసీలు ఉన్నాయి. ఇది మీకు బోర్డ్. తర్వాత మీకు ఇక్కడ 5.1 ఛానల్కి సెపరేట్గా ఒక బోర్డు ఉంది, చూసారు కదా, అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇందులో మనకి ఇవి జాక్స్ ఉన్నాయి కదా, ఆడియో జాక్లు. అవి మనం అక్కడ కట్ చేసుకుని ఆ జాక్స్ని అయితే మనం యూజ్ చేసుకుంటాం. మళ్ళీ ఆ కొత్త బోర్డుకి మనం ఫిట్ చేయాలి కదా, అంటే అవుట్పుట్ వస్తుంది కదా. ఆ జాక్స్ని అయితే మనం అక్కడ సాల్డరింగ్ చేసి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ఈ బోర్డు ఉందో ఈ బోర్డుని అయితే నేను కట్టర్తో కట్ చేసేస్తున్నాను, మీరు చూడొచ్చు. కట్ చేసుకుని ఓన్లీ మనం ఆ 5.1 జాక్స్ అవి యూజ్ చేసుకుంటాము. అంటే కొత్తవి కొనకుండా పాత వాటినే మనం యూజ్ చేసుకుంటాం. ఇలా నేను కట్టర్తో కట్ చేసిన తర్వాత మీకు మదర్ బోర్డ్ని అయితే విరగొట్టేసాను, మీరు చూడొచ్చు ఏ విధంగా. ఇది మీకు ఇక్కడ ఆడియో జాక్స్ ఇవి మీరు చూడొచ్చు. మళ్ళీ ఆ జాక్స్ నేను యథావిధిగా బిగించుకుంటున్నాను. వాటికే సాల్డరింగ్ చేసుకోవాలి తర్వాత వైర్స్ అనేవి. తర్వాత నేను ఇప్పుడు మీకు అక్కడ సబ్-వూఫర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. అది మీకు 4 ఇంచ్ 30 వాట్ ఉన్నటువంటి సబ్-వూఫర్ అయితే ఉంది. పాత హోమ్ థియేటర్తో పాటు ఉంది అది మీకు. ఇది మీకు సబ్-వూఫర్. మీకు ఒక వైర్ అయితే ఊడిపోయింది, నేను తర్వాత సాల్డరింగ్ అయితే చేస్తాను. తర్వాత మీకు ఫ్రంట్ బోర్డ్ అయితే ఉంది కదా, డిస్ప్లే, దానికి వెళ్ళినటువంటి వైర్ అది. ఆ ఫ్రంట్ డిస్ప్లే కూడా మనం పూర్తిగా రిమూవ్ చేసేయాలి. ఇది మీకు ఫ్రంట్ డిస్ప్లే అనేది. మీకు ఇక్కడ నేను బోర్డు వేస్తున్నటువంటి హోమ్ థియేటర్ ఏంటంటే ఇది మీకు టీ సిరీస్ కంపెనీకి సంబంధించినటువంటి హోమ్ థియేటర్. ఇది ఎప్పుడుదో పాత హోమ్ థియేటర్. మా ఇంట్లో ఎప్పుడో 2,500 రూపాయలకి అయితే కొన్నారు ఈ హోమ్ థియేటర్ని. యాక్చువల్లీ ఈ టీ సిరీస్ రిమోట్ కూడా పోయింది. నేను ఎక్కడ షాప్స్లో ఎంక్వైరీ చేసినా ఎక్కడ దొరకలేదు నాకు ఇంకా రిమోట్ అనేది. ఇంక అందువల్ల టోటల్గా బోర్డు అయితే చేంజ్ చేసుకుని మనం ఏ విధంగా మళ్ళీ కొత్తగా వాడుకోవాలని ఆలోచిస్తే ఆన్లైన్లో మీకు అమెజాన్లో బోర్డు అయితే దొరికింది. ఆ బోర్డుని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు బాస్ కంట్రోల్కి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు బేస్ కంట్రోల్, అలాగే ఒకటి వాల్యూమ్ కంట్రోల్. మీకు హోమ్ థియేటర్ బోర్డు అది, బ్లూటూత్ బోర్డు అది. మాడ్యూల్ ఏం చేస్తుందంటే మనకి అవుట్పుట్ ఇది 2.1 ఛానల్ అయితే వస్తుంది. ఈ 2.1 ఛానల్ని మనం లోపల ఇప్పుడు వేసేటువంటి మదర్ బోర్డుకి కనెక్ట్ చేస్తే ఈ 2.1 ఛానల్ని అది మీకు యాంప్లిఫికేషన్ చేసి 5.1 లేదా 6.1 అవుట్పుట్ వచ్చేలా చేస్తుంది, అంతే. ఓకేనా? అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే అన్ని స్పీకర్స్ ఎట్ ఎ టైం పనిచేస్తాయి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది మీకు ఈ విధంగా బ్లూటూత్ మాడ్యూల్ కూడా ఫిట్ చేసుకున్నాను, వాల్యూమ్ కంట్రోల్స్ కూడా ఫిట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు వాల్యూమ్ కంట్రోలర్స్కి నేను సాల్డరింగ్స్ అయితే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. నేను పైన వాల్యూమ్ కంట్రోల్కి రైట్ సైడ్ ఒక వైర్ని అయితే కనెక్ట్ చేశాను, అలాగే సెంటర్లో ఒక వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీకు లెఫ్ట్లో ఒక కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది మీకు 100K వాల్యూమ్ కంట్రోలర్స్. ఇది అవి కూడా కిట్తో పాటే వచ్చింది. ఒకసారి ఈ బ్లూటూత్ కిట్ అన్బాక్సింగ్ చూస్తే మీకు అందులో ఏమేమి వచ్చాయో మీకు అర్థమవుతుంది. అది కూడా వీడియో చివరిలో పెడతాను. మీకు ఇందాక నేను పైన సాల్డరింగ్ చేసిన తర్వాత మీకు బేస్ కంట్రోలర్ ఇది. ఇప్పుడు మీకు ఇది వాల్యూమ్ కంట్రోలర్. ఇది మీకు చివరిన కనెక్ట్ చేసింది నేను గ్రౌండ్ని అయితే కనెక్ట్ చేశాను. ఇక మీకు సెంటర్లో లెఫ్ట్ రైట్ అయితే వస్తుంది.
అంటే సెంటర్లో ఒకటి, ఆ చివరన ఒకటి. మీకు అక్కడ బ్లూటూత్ మాడ్యూల్ నుండి వచ్చేటువంటి వైర్లలో మీకు 3 వైర్లు అయితే ఉంటాయి. ఒకటి గ్రౌండ్, ఇంకోటి లెఫ్ట్ రైట్ అయితే ఉంటుంది. నేను ముందుగా వైర్స్కి అయితే సాల్డరింగ్ చేస్తున్నాను చేసుకుని. మీకు ఫస్ట్ నేను గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చివర వాల్యూమ్ కంట్రోలర్కి అయితే గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మనకి లెఫ్ట్ రైట్ మిగులుతాయి. లెఫ్ట్ రైట్ మనం ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా పర్లేదు, ఏమీ కాదు. కిందది పైకి, పైది కిందకి కనెక్ట్ చేసుకున్నా ఏమీ కాదు. ఆ చివరన 2 పోల్స్ అయితే మిగిలాయి కదా, అవి. ఇది వాల్యూమ్ కంట్రోలర్. ఇది ఇలా మీకు సాల్డరింగ్ అయితే పూర్తయింది. ఇక నేను యాబ్రో టేప్ అయితే టేప్ వేసుకుని అక్కడ పెన్తో అయితే రాసుకుంటున్నాను. అంటే మనం ఒకసారి ఈ ఫ్రంట్ బోర్డ్ని అయితే ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వైర్లు ఏమైనా చూసుకోవాలని తీసుకోవాలని ఇబ్బంది. అక్కడ నేను బి అయితే కనెక్ట్ చేస్తాను. అది మీకు బి అంటే మీకు బేస్ కంట్రోలర్ అని అర్థం. అది బోర్డులోనైతే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ పిన్ను 3 పిన్ సాకెట్ అది ఆ బోర్డులో ఇన్సర్ట్ చేసుకుని మనం ఈ 100K వాల్యూమ్ కంట్రోలర్ని తగ్గించి పెంచుకుంటుంటే మీకు బేస్ అనేది తగ్గి పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది మీకు వాల్యూమ్ కంట్రోలర్. ఈ వాల్యూమ్ కంట్రోలర్ కూడా మీకు 100K వాల్యూమ్ కంట్రోలరే. ఈ వాల్యూమ్ కంట్రోలర్ నాబ్ కూడా మనం తగ్గించి పెంచుకుంటే వాల్యూమ్ మీకు తగ్గి పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి బ్లూటూత్కి రిమోట్ ఉంటుంది కాబట్టి రిమోట్లో కూడా మనం వాల్యూమ్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది మీకు వాల్యూమ్. అలాగే తర్వాత మీకు ఇది ఆ 5.1 ఆ బ్లూటూత్ మాడ్యూల్కి పవర్ సప్లై 5 volts వెళ్ళాలి. DC 5 volts అయితే ఇవ్వాలి మనం. అది మీకు 5 volts ఉన్నటువంటి ప్లస్ మైనస్ వైర్స్ అవి. నేను ఇక్కడ 5V అని రాసుకుంటాను. 5V అంటే 5 volts అని అర్థం. ఇప్పుడు మీకు ఈ వైర్లన్నీ అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో నుండి లోపలికి పంపించుకొని బయట ఈ బోర్డుని అయితే బిగించుకోవాలి. ఇది మీకు WPVC ఉన్నటువంటి ప్లాస్టిక్ బోర్డు. అది నేను అవన్నీ బిగించుకోవడానికి ఆ ప్లాస్టిక్ బోర్డుని అయితే ఉపయోగించాను. మీకు వైర్స్ అన్నీ మనం లోపలికి తోసుకున్న తర్వాత ఈ వైర్స్ అన్నీ ఎక్కడ అడ్డు లేకుండా అలా మనం ఆ పాత హోల్ని అంతా కవర్ చేసుకుని ఫెవికిక్ తోటే అంటించుకోవాలి, సరిపోతుంది. ఫెవికిక్తో అంటించుకుంటే ఇలా మనకి ఫెవికిక్ అనేది చుట్టూ వేసుకోవాలి. చుట్టూ వేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఇంకా మీకు ఇప్పుడు ఆ బోర్డుని అయితే కనెక్ట్ చేస్తాను. ఇవి మనం వైర్స్ అయితే లోపలికి పంపాం కదా, అవి మీకు వైర్స్. నేను ముందుగా సబ్వూఫర్ని అయితే ఫిట్ చేస్తున్నాను. సబ్వూఫర్కి వైర్ అయితే ఊడిపోయిందని చెప్పాను కదా, అది మళ్ళీ సాల్డరింగ్ చేసుకొని సబ్వూఫర్కి ప్లస్ మైనస్ ఉంటుంది, ఆ ప్లస్ మైనస్ చూసుకొని సాల్డరింగ్ చేసుకుని ఫిట్ చేసుకోండి, అంటే స్పీకర్కి. ఇలా మీకు సాల్డరింగ్ అయితే పూర్తయిన తర్వాత వైర్స్ కొంచెం పక్కకు పెట్టుకుని అక్కడ ఆల్రెడీ చిన్న హోల్ ఉంది, ఆ హోల్లో నుండి పక్కకు లాక్కుని ఈ సబ్వూఫర్కి సంబంధించినటువంటి 4 స్క్రూస్ని అయితే బిగించుకోవాలి టైట్గా. ఎందుకంటే ఈ సబ్వూఫర్ స్పీకర్ అనేది మీకు బేస్ వస్తుంది కదా, అప్పుడు ఊగుతూ ఉంటుంది. అలా మీకు 4 స్క్రూలను అయితే నేను బిగిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్ నుండి అవుట్పుట్ వైర్స్ వచ్చే చూసారు కదా, ఇందులో మీకు బ్లూ వైట్ ఉన్నటువంటివి 9 volts అవుట్పుట్. అది మీకు AC వస్తుంది, 9 volts AC. అది మనకి యూజ్ అయితే ఉండదు, నేను అందువల్ల టేప్ వేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్ 3 amperes ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. ఆ బోర్డుకి 3 amperes ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అయితే కావాలి. 12 volts 3 amperes. ఇది మీకు 5.1 బోర్డు. ఇది అది మీకు సబ్వూఫర్. అది ఇవి వచ్చి మీకు స్పీకర్స్. ఇవి ఒక 3 స్పీకర్లు, ఇవి ఒక 3 స్పీకర్లు. మీకు గ్రౌండ్ వైర్స్ అయితే ఉంటాయి. ఇలా మీకు బోర్డు అయితే వచ్చింది కదా, ఇక్కడ మనం వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్పీకర్స్ అవుట్పుట్ అని కనిపిస్తుంది చూసారు కదా, ఈ చివరి వైరు ఆ చివరి వైరు గ్రౌండ్. ఇది మీకు 5 volts సప్లై. అది మీకు బోర్డుకి 5 volts వెళ్ళాలని చెప్పాను కదా, అది. అలాగే ఇది మీకు 12 volts AC సప్లై. ముందుగా మనం బోర్డుకి అయితే కనెక్ట్ చేద్దాం. 12 volts AC సప్లైని ట్రాన్స్ఫార్మర్ నుండి వస్తుంది. ఈ AC సప్లైని పక్కన మీకు డయోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ కలర్ డయోడ్స్. అవి ఆ డయోడ్స్ మీకు DC కరెంట్గా కన్వర్ట్ చేస్తాయి. DC కరెంట్గా కన్వర్ట్ చేసి మీకు బోర్డుకి అయితే DC సప్లై అయితే వెళ్తుంది. ఇది మీకు 5 volts DC సప్లై. ఇది ఫ్రంట్ బ్లూటూత్ మాడ్యూల్కి అయితే వెళ్ళాలి. నేను ఒకసారి హోమ్ థియేటర్కి అయితే పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేస్తాను. అంటే బోర్డుకి పవర్ సప్లై కనెక్ట్ చేసి అందులో మీకు అక్కడ 5 volts వస్తుందో రావట్లేదో చూసుకోవాలి. 5 volts కాకుండా 12 volts కానీ కనెక్ట్ చేస్తే ఆ బ్లూటూత్ మాడ్యూల్ అయితే కాలిపోతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల నేను ఒకసారి మల్టీమీటర్ అయితే చెక్ చేసుకుంటున్నాను వోల్టేజ్ ఎంత వస్తుందని. ఇంకా 2 wire చూపిస్తుంటే మీకు రివర్స్ అవుతుంది ప్లస్ మైనస్ అనేది. చూడొచ్చు వోల్టేజ్ అనేది 4.9 DC volts అయితే చూపిస్తుంది. అంటే మీకు దగ్గర 5 volts. ఇది ఆ 5 voltsని మనం బ్లూటూత్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్స్ని ఆ 2 wires ఉంటాయి కదా, వాటికి
సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. అంటే సాల్డరింగ్ చేసుకోకుండా నార్మల్గా మనం కనెక్ట్ చేస్తామనుకోండి, ఎప్పుడైతే ఈ సబ్-వూఫర్ బేస్కి ఏమవుతుందంటే మీకు వైర్స్ అనేది షేక్ అవ్వి మీకు లూజ్ కనెక్షన్స్ అయితే వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సాల్డరింగ్స్ అయితే చేసుకోండి ప్రాపర్గా. నేను సాల్డరింగ్ చేసే ముందు మళ్ళీ టేప్ వేయడం కుదరదు కదా లోపల, అందువల్ల నేను హీట్ స్లీవ్ని అయితే ఉపయోగిస్తున్నాను. మీకు అది 5mm హీట్ స్లీవ్. అది మీకు ప్లస్కి ప్లస్ మైనస్కి అయితే కనెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ మైనస్ రివర్స్ అయినా పనిచేయదు. ఒకసారి వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకొని ఫ్రంట్ బ్లూటూత్ ప్యానల్లోకి పవర్ సప్లై వస్తుందో రావట్లేదో చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆ వైర్స్కి అయితే పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. పేస్ట్ అయితే అప్లై చేసుకొని తర్వాత మీకు సాల్డరింగ్ రాడ్తో సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. నేను అక్కడ దాంతోపాటు మీకు ఈ సబ్-వూఫర్ వైర్స్ అని చెప్పాను కదా, ప్లస్ మైనస్, అవి కూడా నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు మీకు సబ్-వూఫర్ అవుట్పుట్ బోర్డులో నుండి 2 వైర్స్ అయితే వస్తాయి. వీటికి కూడా నేను హీట్ స్లీవ్ని అయితే వేసుకుంటున్నాను. మీకు సబ్-వూఫర్కి ప్లస్కి ప్లస్ మైనస్కి అయితే కనెక్ట్ చేయండి. ఈ సబ్-వూఫర్ వైర్లకు కూడా నేను పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. పేస్ట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ప్రాపర్గా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. మీకు సాల్డరింగ్ అయితే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ముందుగా నేను బ్లూటూత్ మాడ్యూల్కి 5V సప్లైని అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. తర్వాత సబ్-వూఫర్ వైర్కి సాల్డరింగ్ చేస్తున్నాను. ఎందుకు నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళ పాత హోమ్ థియేటర్ని ఇలా బ్లూటూత్ హోమ్ థియేటర్గా మార్చుకుంటారనే ఉద్దేశంతో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా మనకి వైర్స్ని అయితే కొంచెం బెండ్ చేసుకుని ఆ హీట్ స్లీవ్ని అయితే అక్కడ పెట్టుకుని మీరు ఇక్కడ సాల్డరింగ్ రాడ్తో హీట్ చేస్తే సరిపోతుంది. అది మీకు మెల్ట్ అయిపోతుంది హీట్ స్లీవ్ అనేది. ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన వైర్లన్నీ కూడా హీట్ చేసుకోవాలి. ఇలా మీకు అన్ని వైర్స్ని హీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు స్పీకర్స్ అవుట్పుట్ వైర్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి మీకు స్పీకర్స్ అవుట్పుట్లో ఆ చివర బ్లాక్ వైరు, ఈ చివర ఆరెంజ్ కలర్ వైరు గ్రౌండ్. ఇవి అంటే మీకు మైనస్. ఆ 2 వైర్లని కలిపి మనం సాల్డరింగ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి ఇలా మీకు గ్రౌండ్ అయితే అయ్యింది. అది 2 వైర్లో ఒక వైర్ తీసుకున్నా సరిపోతుంది, కానీ 2 తీసుకుంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2 కలిపి సాల్డరింగ్ చేసుకుని మీకు అవుట్పుట్ ఆడియో జాకులకి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఈ వైర్లని. మీకు మొత్తం మీకు 6.1 అన్నాను కదా, మీకు 6.1 అంటే మీకు 6 స్పీకర్లు ఒక సబ్-వూఫర్ అని అర్థం. లేదా 5.1 ఉందనుకోండి, 5 స్పీకర్లు ఒక సబ్-వూఫర్ అని అర్థం. ఇలా నేను మీకు అక్కడ బేస్ కంట్రోలర్, వాల్యూమ్ కంట్రోలర్ పిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది మీకు వాల్యూమ్ కంట్రోలర్, ఇది 3 పిన్ ఉంది కదా, 3 పిన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత బోర్డు అయితే కదలకుండా మీకు మదర్ బోర్డు అనేది స్క్రూస్ అయితే బిగిస్తున్నాను చూడండి. స్క్రూస్ వేసి బిగించుకొని మనం లోపల పెట్టేస్తే బోర్డు అనేది ఈ సబ్-వూఫర్ యొక్క బేస్కి మీకు ఆ మదర్ బోర్డు అయితే ఊగిపోతుంది. తర్వాత నేను ఇక్కడ మీకు ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ చూస్తున్నాను. నేను ఇక్కడ ఆడియో జాకులకి చూసుకున్న తర్వాత నేను ముందుగా గ్రౌండ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ అయితే సాల్డరింగ్ చేసుకున్న తర్వాత మీకు తర్వాత ఇవి స్పీకర్స్, ఇవి అవుట్పుట్ 6 స్పీకర్స్కి ఒక పిన్కి ఒక వైర్ సాల్డరింగ్ చేస్తున్నాను. అలాగే ఇంకో పిన్కి ఇంకో వైర్ సాల్డరింగ్ చేస్తున్నాను. తర్వాత ఇంకో స్పీకర్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇలా మనకి అన్ని స్పీకర్స్ వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఆ హోమ్ థియేటర్ బోర్డు నుండి వచ్చేటువంటి అవుట్పుట్ ఆడియో వైర్స్ ఇవి. ఆ ఆడియో వైర్స్ని ఈ ఆడియో జాకులకి అయితే కనెక్ట్ చేస్తున్నాను సాల్డరింగ్ రాడ్తో. ఇలా మీకు సాల్డరింగ్ అయితే పూర్తయింది. మీకు మొత్తం సాల్డరింగ్స్ కనెక్షన్స్ అన్నీ పూర్తయింది. ఒకసారి పని చేస్తుందో లేదో అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. నేను ఒక 2 స్క్రూస్ని అయితే కనెక్ట్ చేసి మీకు చెకింగ్ అయితే చేసి చూపిస్తాను. మీకు పవర్ ఆన్ చేస్తే మీకు బ్లూటూత్ మాడ్యూల్కి అయితే BT అని వస్తుంది, బ్లూటూత్ అని. నేను ఇక్కడ మొబైల్ ఫోన్లో బ్లూటూత్ అయితే స్కాన్ చేస్తున్నాను. మీకు కనెక్టింగ్ అయిపోయిన తర్వాత మీకు పాటలు కూడా వస్తున్నాయి చూడండి. నేను మీకు బ్యాక్ సైడ్ స్క్రూస్ని అయితే ఓపెన్ చేసి నేను అక్కడ మీకు బోర్డు బిగించానని చెప్పాను కదా, మీకు మదర్ బోర్డు బిగించి స్క్రూస్ అయితే వేసాను కదా, అక్కడ నేను ఈ గ్లూ గన్ అయితే గ్లూ అయితే వేస్తున్నాను. అంటే మీకు ఈ గ్లూ గన్ ఆ స్క్రూని ఈ బోర్డ్ని కదలకుండా ఫిట్గా పట్టుకుంటుంది. అందువల్ల ఈ గ్లూ గన్తో గ్లూని అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి గ్లూ అయితే. ఓకేనా? ఇలా మీకు గ్లూ అంతా వేసుకుని ఫిట్ చేసుకున్న తర్వాత
నేను స్క్రూస్ని అన్నీ ఫిట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ డోర్కి. నేను స్పీడ్లో పెట్టాను వీడియో అనేది, చాలా స్క్రూస్ ఉన్నాయి. ఇలా మీకు అన్ని స్క్రూస్ని అయితే ఫిట్ చేసుకోండి. మీకు స్క్రూస్ అయితే కొన్ని వదిలేసారనుకోండి ఏమవుతుందంటే ఈ సబ్-వూఫర్ యొక్క బేస్కి మీకు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఊగుతూ ఉంటుంది, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ కింద అయితే సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, మీరు అన్ని స్క్రూస్ని అయితే బిగించుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో 5.1 బోర్డ్ అనేది హోమ్ థియేటర్లో పాత బోర్డు అయితే తీసివేసి కొత్త బోర్డు అనేది ఏ విధంగా బిగించుకోవాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.